అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ప్రజల కష్టాలను సైడ్ ట్రాక్ పట్టించి వ్యక్తిగత దూషణలను మెయిన్ ట్రాక్ ఎక్కిస్తున్నారు అక్కడి నేతలు. అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు తారాస్థాయికి చేరుకోవడంతో జిల్లా రాజకీయాలు హాట్ టాపిక్గా మారాయి. మాజీ ఎమ్మెల్యే తుబుతుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన ఆరోపణలు, వాటికి టీడీపీ నేతల కౌంటర్లు, ఆ తర్వాత మళ్ళీ ప్రకాష్ రెడ్డి చేసిన కొత్త విమర్శలు, వాటిపై ఎమ్మెల్యే ఎంఎస్ రాజు విసిరిన సవాళ్లు, ఇలా రాప్తాడు రాజకీయాల్లో మాటల యుద్ధం మరింత ముదిరింది. అయితే ఈ రాజకీయ పోరు మధ్య ప్రజల సమస్యలు మాత్రం పక్కన పడిపోయాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేవలం ఎన్నికలప్పుడే కాకుండా రాప్తాడు రాజకీయాలు ఎప్పుడూ ఏదో ఒక అంశంతో రగులుతూనే ఉంటాయి. ప్రతిరోజు అధికార ప్రతిపక్ష నాయకులు మీడియా సమావేశాలు నిర్వహిస్తూ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ప్రజా సమస్యల కంటే రాజకీయ విమర్శలకే ఎక్కువ ప్రాధాన్యం దక్కుతుండడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా ఈ రాజకీయ వేడికి మరింత ఆజ్యం పోశారు వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. అయితే ఈ రాజకీయ పరిణామాల మధ్య ప్రజా సమస్యలు మాత్రం మరుగున పడుతున్నాయనే విమర్శలు బలంగానే వినిపిస్తున్నాయి. అనంతపురం జిల్లా రాప్తాడులో హై వోల్టేజ్ పొలిటికల్ హిట్ నడుస్తోంది. రాష్ట్రంలోని ఏ నియోజకవర్గంలో ఏ వైసీపీ నేత యాక్టివ్గా ఉన్నా లేకున్నా రాప్తాడులో మాత్రం తగ్గేదే లే అంటున్నారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. నిత్యం ఏదో ఒక ఇష్యూతో డైలాగ్ వరకు దిగుతున్నారు. దీంతో రాజకీయం రసవత్రంగా మారింది. తాజాగా వైసీపీ నాయకుడు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కూటమి ప్రభుత్వం, మంత్రి నారా లోకేష్ స్థానిక ఎమ్మెల్యేలపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో మంత్రి నారా లోకేష్ పేరుతో ప్రచారంలో ఉన్న రెడ్ బుక్ రాజకీయాలు అరాచకాలకు దారితీస్తున్నాయని విమర్శించారు. ఇక నుంచి తన రాజకీయ పోరాటం నేరుగా మంత్రి నారా లోకేష్ పైనే ఉంటుందని ప్రకటించారు. తనను హత్య చేసేందుకు కుట్ర జరిగిందని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. సింగనమల సమీపంలో తన వాహనాన్ని ఒక టిప్పర్తో ఢీకొట్టి ప్రమాదానికి గురి చేయాలని ప్రయత్నించారని చెప్పారు. అయితే తన డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. తన వాహనంపైకి దూసుకొచ్చిన టిప్పర్ టీడీపీ ఎమ్మెల్యే ఆమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్ఆర్సీ సంస్థకు చెందినదేనని ఆరోపించారు. ఈ ఘటన వెనుక టీడీపీ ఎమ్మెల్యేలు పరిటాల సునీత, అమిలినేని సురేంద్రబాబు కుట్ర ఉందని ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి నిజానిజాలు వెలికి తీయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తనకు గత 10 ఏళ్లుగా ఉన్న గన్మెన్ భద్రతను తొలగించారని పేర్కొన్నారు. శత్రువుల నుంచి ప్రాణహాని ఉందనే కారణంతోనే తనకు భద్రత కల్పించారని, ఇప్పుడు దానిని తొలగించడం ఆందోళనకరమని అన్నారు. మరోవైపు తన సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డిపై కూడా అక్రమ కేసులు నమోదు చేసి జైలుకు పంపించారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. అయితే తోపుదుర్తి చేసిన ఆరోపణలపై స్పందించిన అమిలినేని సురేంద్రబాబు, పరిటాల శ్రీరామ్, మడగసిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ప్రకాష్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నారా లోకేష్ పై చేసిన ఆరోపణలపై ఘాటుగా స్పందించారు. ప్రకాష్ రెడ్డి కేవలం గన్మెన్ కోసం అనేక డ్రామాలాడుతున్నాడని, గతంలో కూడా గన్మెన్ల కోసం గుత్తి దగ్గర తన స్కార్పియో వాహనాన్ని పక్కన నిలబెట్టిన లారీకి తగిలించి ఇదే రకంగా ఆరోపణలు చేశారని తెలిపారు. నారా లోకేష్ పై ఆరోపణలు చేసే స్థాయి ప్రకాష్ రెడ్డికి లేదని, గత ప్రభుత్వంలో ప్రకాష్ రెడ్డి సానుభూతిని అడ్డం పెట్టుకుని అనేక మోసాలకు పాల్పడ్డారని ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో ప్రకాష్ రెడ్డి మరోసారి మీడియా ముందుకు వచ్చి అమిలినేని సురేంద్రబాబు, ఎంఎస్ రాజు, పరిటాల శ్రీరాంపై సంచలన ఆరోపణలు గుప్పించారు. ఎంఎస్ రాజు ఎమ్మెల్యే అయిన అనతికాలంలోనే అనేక ఆస్తులు అక్రమంగా సంపాదించాడని, నారా లోకేష్ కు బినామీగా ఉండి అనేక పదవులు సైతం పొందాడని ఆరోపణలు గుప్పించారు. అంతేకాకుండా అమిలినేని సురేంద్రబాబు ప్లాట్ఫామ్ స్థాయి నుంచి కోట్లకు ఎలా పడగలెత్తారని ప్రశ్నించారు. పరిటాల కుటుంబంపై సైతం వ్యక్తిగత ఆరోపణలు చేశారు. వీటిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఎంఎస్ రాజు ప్రకాష్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించాలని 9వ తేదీ వరకు డెడ్లైన్ విధించారు. నిరూపించలేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ రెచ్చిపోయారు. తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే శ్రీవారి పాదాల సాక్షిగా తన పదవులకు పార్టీకి రాజీనామా చేస్తానని అన్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ దళిత సంఘాలు ప్రకాష్ రెడ్డిపై ఎంఎస్ రాజు చేసిన తీవ్ర వ్యాఖ్యలను ఖండించారు. ఎంఎస్ రాజు అక్రమాస్తులను నిరూపిస్తామంటూ మీడియా వేదికగా ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల దళిత నేతలు ఒకరినొకరు హెచ్చరించుకున్నారు. దీంతో జిల్లాలో ఇప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు రైతులు వర్షాలు లేక పంటలు ఎండిపోతుంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ప్రభుత్వాసుపత్రిలో సరైన వైద్యం దొరకక వీల్ చైర్ కోసం సెల్ ఫోన్ తాకట్టు పెట్టుకున్న ఘటనలు బయటపడినా ప్రజాప్రతినిధులు నోరు మెదిపిన దాఖలాలు లేవు. ఇంకోవైపు ప్రైవేటు పాఠశాలల దోపిడీ ఏడాదికేడాది పెరుగుతూనే ఉంది. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచేసి దానికి తోడు బుక్స్, యూనిఫాములు సంబంధిత పాఠశాలలోనే కొనాలని ఇబ్బందులు సృష్టిస్తున్నా ఏ ఒక్క నాయకుడు నోరు మెదపడం లేదు. రైతులకు ప్రభుత్వం సబ్సిడీ విత్తనాలు పంపిణీ చేస్తే నాణ్యత లేని నాసిరకం విత్తనాలు పంపిణీ చేశారంటూ రైతులు ఫిర్యాదు చేసినా నోరు మెదిపిన నాయకులు లేరని, ప్రజల కష్టాలను సైడ్ ట్రాక్ పట్టించి వ్యక్తిగత దూషణలను మెయిన్ ట్రాక్ ఎక్కించి తమ సమస్యలను గాలికి వదిలేశారని ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పొద్దున లేస్తే మీడియా ముందుకొచ్చి వైసీపీ, టీడీపీ నాయకులు చేసుకుంటున్న విమర్శలు, సవాళ్లు చూస్తుంటే అసలు తాము ఓట్లేసింది ప్రజా సమస్యలు పరిష్కరించడానికా లేక పరస్పర దూషణలు చేసుకోవడానికా అని ఓటరు దేవుళ్లు ముక్కున వేలేసుకుంటున్నారు. అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. నాయకులంతా రాజకీయంపైనే శ్రద్ధ పెడితే మరి ప్రజా సమస్యలను పట్టించుకునేదెవరు అనే ప్రశ్న సగటు పౌరుడి నుంచి వినిపిస్తోంది. రాజకీయ సవాళ్లు, ప్రతి సవాళ్లకు శుభం కార్డు పలికి ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. మొత్తానికి రాప్తాడులో పొలిటికల్ హీట్ నెక్స్ట్ లెవెల్ కు చేరుకుంది. రానున్న రోజుల్లో ఈ మాటల యుద్ధం ఎటువైపు టోన్ తీసుకుంటుందో చూడాలి.